దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగాయి. దీంతో ధరల కట్టడికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. తక్కువ ధరకే భారత్ బ్రాండ్ రైస్ పేరుతో బియ్యాన్ని విక్రయించనుంది. కిలో సన్న బియ్యం 29 రూపాయలకే అందించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసిన వారు సంతోషపడుతున్నప్పటికీ ఎక్కడ కొనాలి, ఎలా కొనుగోలు చేయాలనే విషయంపై వారికి క్లారిటీ లేదనే చెప్పాలి. ఈ క్రమంలో కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ సెక్రటరీ సంజీవ్ చోప్రా కీలక విషయాలు వెల్లడించారు. వచ్చే వారం నుంచి బియ్యం విక్రయాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. దేశంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్న క్రమంలో మధ్య తరగతికి ఊరటనందిస్తామన్నారు. భారత్ రైస్ పేరిట 29 రూపాయలకే కిలో సన్న బియ్యం తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం వాటిని నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కేంద్రీయ బండార్ రిటైల్ కేంద్రంలో విక్రయించనుంది. ఇలాగే ఈ కామర్స్ వేదికలోనూ భారత్ రైస్ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు సంజీవ్ చోప్రా. 5 కిలోలు 10 కిలోల బ్యాగుల్లో భారత్ బ్రాండ్ రైస్ విక్రయిస్తామని తెలిపారు. రిటైల్ మార్కెట్లో తొలి దశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించాలని కేంద్రం నిర్ణయించినట్లు వెల్లడించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గోధుమ పిండి కిలో 27.50, భారత్ దాల్ శనగపప్పును కిలోకు 60 చొప్పున విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ రైస్ ను మొబైల్ వ్యాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అలాగే 3 కేంద్ర కోఆపరేటివ్ ఏజెన్సీల ద్వారా నేరుగా వెళ్లి కొనుగోలు చేయవచ్చు. అలాగే త్వరలోనే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ సహా ఇతర రిటైల్ చైన్స్ లోకి అందుబాటులోకి తీసుకొస్తాం. దేశంలో బియ్యం ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపడుతుంది. రోజువారీ స్టాక్ వివరాలను ట్రేడర్లు, హోల్సేలర్స్, రిటైలర్స్, బిగ్ చైన్ రీటైల్స్, ప్రాసెసర్స్, మిల్లర్లు వెల్లడించాలని ఆదేశించింది కేంద్రం అని తెలిపారు. కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ సెక్రటరీ సంజీవ్ చోప్రా మరోవైపు బియ్యం ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తారంటూ వస్తున్న వార్తలను కొట్టుపారేశారు. చోప్రా ధరలు అదుపులోకి వచ్చేంత వరకు నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు.